మధ్యప్రదేశ్లో 7 ప్రాణాలను బలిగొన్న నకిలీ కార్డియాలజిస్ట్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అలియాస్ జాన్ కెమ్ ఆంధ్రప్రదేశ్ వైద్య మండలిని బురిడీ కొట్టించేందుకు విఫలయత్నం చేశాడు. తన రిజిస్ట్రేషన్ను కేరళకు మార్చుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలంటూ గతేడాది నవంబర్లోనే మెయిల్ చేశాడు. అయితే అప్రమత్తతతో అతని మోసానికి చెక్ పెట్టామంటున్న ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్తో ఈటీవీ ముఖాముఖి. మధ్యప్రదేశ్లో నకిలీ కార్డియాలజిస్ట్గా చలామణి అవుతూ 7 ప్రాణాలు తీసినటువంటి నరేంద్ర విక్రమాదిత్య అనేటువంటి వ్యక్తి లీలలు ఆంధ్రప్రదేశ్లోనూ బయటపడ్డాయి. మనతోటి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. నరేంద్ర విక్రమాదిత్య అనే వ్యక్తి ఏమని మీకు సంప్రదించారు? జాన్ కెమ్ అనే వ్యక్తి మాకు 18 నవంబరు 2024లో ఒక ఈమెయిల్ చేసినారు. అతను ఇక్కడ రిజిస్టర్ అయినారని ఏపీ మెడికల్ కౌన్సిల్లో. ఇప్పుడు కేరళకు ఎన్ఓసి కావాలని చెప్పేసి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్కు అతను సర్టిఫికెట్లు కూడా ఎంబీబీఎస్ నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ డార్జిలింగ్ అని, పీజీ ఎండి జనరల్ మెడిసిన్ 1999లో సెంట్రల్ కల్కటా మెడికల్ కాలేజ్ నుంచి చేసినట్టు, తర్వాత ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నట్టు 2006లో ఆ సర్టిఫికేట్ కూడా ఎంక్లోజ్ చేసినారు. మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, దాని సీలు, రిజిస్ట్రార్ సంతకం కూడా మా దాంట్లో మ్యాచ్ కాలేదు. వెంటనే అనుమానం వచ్చి సర్వర్లో వెరిఫై చేసి అన్నీ చూస్తే ఆ నంబర్ గల వ్యక్తి మన దగ్గర రిజిస్టర్ ఎంబీబీఎస్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ఎంఆర్సిపి యూకేలో చేసిన డిగ్రీ కూడా ఎక్కడ మనకు రిజిస్టర్ చేసినట్టు కనిపించలేదు. ఒక మెయిల్ పెట్టాం, నువ్వు వెంటనే నీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వస్తే అది వెరిఫై చేసి ఆ తర్వాతనే ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి. దాని తర్వాత ఆయన దగ్గర నుంచి ఏమి మనకు రిప్లై రాలేదు. మాకు ఏ మెసేజ్ లేనందున వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రార్ని కాంటాక్ట్ చేసినాం. నరేంద్ర జాన్ కెమ్ మీ దగ్గర ఏమన్నా రిజిస్టర్ చేసుకున్నాడు ఎంబీబీఎస్? మా దగ్గర ఆ డీటెయిల్స్ ఏమీ లేవన్నారు. సరే, ఇంకా లేనప్పుడు మాకు అర్థమైపోయింది ఇది ఇట్స్ ఏ ఫేక్ సర్టిఫికేట్స్ అని. సో వెయిట్ చేసినాం. మధ్యప్రదేశ్ ఘటన జరిగిన తరువాత మీకు అతని గురించి సమాచారం ఎప్పుడు తెలిసింది? మధ్యప్రదేశ్లో ఇంతమంది చనిపోయారు, 7 మంది చనిపోయినారు అని తెలిసి అక్కడ పోలీసు అప్రమత్తమై వెంటనే అతను ఎక్కడెక్కడ పనిచేసినాడు, ఎక్కడెక్కడ ఆపరేషన్స్ చేసినారు ఇవన్నీ చూడటానికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. వెంటనే ఎన్ఎంసి అందరికీ మెయిల్స్ మాకు పంపించినారు. ఏమన్నా మీ దగ్గర నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా, ఏమన్నా ఇంకేమన్నా డీటెయిల్స్ ఇతని గురించి ఉన్నాయా అని చెప్పి మేము వెంటనే రిప్లై, మా సర్వర్లో కానీ డీటెయిల్స్ కానీ ఎక్కడ పనిచేసినట్టు కూడా మా దగ్గర అయితే అఫీషియల్ రికార్డ్ ఏమీ లేదు. ఎన్ఎంసీకి మీరు ఏమి రిప్లై ఇచ్చారు? వాళ్ళు అడిగిన ప్రకారము ఇతను మీ దగ్గర పనిచేసినారా, ఎంతవరకు పనిచేసినారు, ఏ హాస్పిటల్లో పనిచేసినారు, ఎన్ని రోజులు చేసినారు, ఎన్ని కేసులు చేసినారు ఒకవేళ చేసి ఉంటే ఇవన్నీ కూడా అడిగారు. అది ఫోన్ కూడా చేసి అడగడం జరిగింది. దానికి మనకు ఏ హాస్పిటల్ కూడా ఇంతవరకు ఫలానా అతను నరేంద్ర జాన్ కెమ్ వాళ్ళ హాస్పిటల్లో పనిచేసినట్టు బయటపడటం లేదు. అది ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాలి. చేసినాక ఆ రిపోర్ట్ వచ్చింది మళ్ళీ ఎన్ఎంసీకి మేము కమ్యూనికేట్ చేస్తాము. ఎందుకంటే ఏ హాస్పిటల్ అయినా కానీ, ఈవెన్ ఇప్పుడు ఆయన సర్జరీ చేసి 7 మంది చనిపోయినారు, ఆ హాస్పిటల్ వాళ్ళు ఇతని సర్టిఫికేట్లు వెరిఫై చేసుకోవడం ఊరికే చూడడం కాదు, వాళ్ళు వెరిఫై విత్ ది మెడికల్ కౌన్సిల్ చేసి ఉండాల్సింది. మెడికల్ కౌన్సిల్లో అతని పేరు రిజిస్టర్ కాలేదన్నప్పుడు అలాంటి వాళ్ళని మనము రిక్రూట్ చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే సిస్టమ్ ఉంది. మనకు చెప్పకుండా హాస్పిటల్స్ అపాయింట్ చేసుకుంటున్నారు, ఆపరేషన్స్ చేస్తున్నారు. మనకి ఎప్పుడో తెలుస్తుంది, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, పలాని డాక్టరు పలానా హాస్పిటల్లో పనిచేస్తున్నాడు, అతని సర్టిఫికేట్స్ జెన్యూనా కాదా అని చెప్పి. అట్లాంటివన్నీ నేను వెంటనే కౌన్సిల్ ద్వారా మనము వాళ్ళని హాస్పిటల్కు నోటీసులు ఇచ్చి ఈ డాక్టర్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు వెరిఫై చేసినారా మాకు పంపించమని అడిగి, ఆ సేకరించిన డాక్యుమెంట్స్ మా దగ్గర రిజిస్టర్ అయి ఉందా లేదా ప్రూఫ్ చూసుకొని, ఒకవేళ ప్రూఫ్ ఉంటే ఓకే డాక్టర్ జెన్యూన్, లేదంటే మటుకు వాళ్ళ మీద చీటింగ్ కేసు కింద పెట్టి చర్యలు తీసుకోవడానికి జరుగుతుంది. ఇట్లాంటివి ఆల్రెడీ 6 కేసులు మన కంప్లైంట్స్ వచ్చినాయి. అవన్నీ కూడా త్వరలో సాల్వ్ చేస్తాము. కమిటీ కూడా వస్తుంది.
కమిటీలో పెట్టేసుకొని ఇది డిసైడ్ చేసి దెన్ వీల్ గో అహెడ్ విత్ లీగల్ యాక్షన్ అండ్ క్రిమినల్ యాక్షన్. నకిలీ ధ్రువపత్రాలు సమర్పించిన వారిపైన ఖచ్చితంగా మేము ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.